అందరికీ నమస్తే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. పాపం ఆయన బస్సులకు ఎక్కిండు, ఆర్టీసీ బస్సులకు ఎక్కిండు మునుగోడులో. ఎక్కి వాళ్ళు అమలు చేస్తున్న ఏకైక స్కీమ్ మహిళలకు ఉచిత బస్సు, అదొక్కటే స్కీమ్ కదా, మిగతా అంతా సగం సగమే. ఇవ్వాలని చూసిన పేపర్లో అదేంది ఫ్రీ కరెంటుది 1,08,000 మా కుటుంబాలు ఎలిజిబుల్ అయితే దానిలో వీళ్ళు ఇస్తున్నది 50 లక్షల మందికి అంట. అది కూడా తప్పే ఉండొచ్చు నాకు తెలిసి. అది కూడా 50% ఇచ్చినట్టే కూడా గ్రేటే. అది కూడా ఇస్తలేరు వీళ్ళు, ఇంకా తగ్గిస్తున్నారు. లోక్సభ ఎలక్షన్ తర్వాత 500 రూపీస్కి సిలిండరు, 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి. అంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా వస్తలేవు ఇప్పుడు ఎలక్షన్ లేవు కదా, అందుకే కట్ చేసినట్టున్నారు. సరే, రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ బస్ డ్రైవర్తో మాట్లాడండి బయట నుంచి. తర్వాత బస్సు ఎక్కుతాడు, ఎక్కినాక వాళ్ళు ఏం మాట్లాడతారో వినండి, తర్వాత నేను చెప్తా. ఏం చెప్తున్నాడు డ్రైవర్ అంటే, కష్టంగా ఉంది సార్. ఎట్లా ఉందని అడిగిండు. ఎట్లా బాగా ఎక్కుతురా జనం అంటే, ఆడవాళ్ళు ఎక్కుతున్నారు, మొగోళ్ళు ఎక్కుతలేరు, ఈ సీటు దొరకవు, ఏం దొరకవు, ఈ ఆడవాళ్ళ మధ్యలో మొగాలు ఎక్కాలంటే ఇబ్బంది అవుతుంది సార్, అందుకే వస్తలేరు అని డ్రైవర్ చెప్తుండు. ఏమంటారు అంటే, ఎట్లా ఉందమ్మా ఫ్రీ బస్ మంచిగా ఉన్నదా అని అడిగితే, ఏ మంచిగా ఉన్నదయ్యా, మాకు సీట్లు దొరకలేవు, పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కున్న మొగలకు సీట్లు దొరకలేవు, అంత పరిశాన్ ఉన్నది అని. తర్వాత ఇంకో ఆమెను అడిగితే, మేము రోజు వస్తామా, రోజు ఎక్కుతామా బస్సు అని ఆమె అన్నది. నిలబడి ఫ్రీ బస్ అన్నట్టే కదా, అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేదా? లేడీస్ సీట్ లేడీస్ మంచిగా యంగ్స్టర్స్ ఇగో ఇటువంటి యంగ్స్టర్స్ లేడీస్ కి సీట్ నిలబడి ఫ్రీ వద్దు తీసి అని అడుగుతున్నారు. డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుంటాము, ఎందుకంటే ఎవరికి సీట్లు దొరికితే లేవు, ఇంతకుముందు దొరుకుతుండే సీట్లు అని చెప్తున్నారు. ఏం చేయాలి మరి ఇప్పుడు? చెప్పాలి చాలా సంతోషంగా ఉండాలి. డబ్బులు ఇచ్చినారు కాబట్టి మొగోళ్ళనే సీట్లు ఇవ్వాలి, మొగోళ్ళనే కూర్చోబెట్టాలని. సంతోషం అంటే ఏం సంతోషం అయ్యా అంటున్నారు. మునుగోడు నుంచి నల్గొండకి ఎంతంటే 20 రూపాయలు, రాను 40 రూపాయలు అవుతుంది, కానీ మేము రోజు పోతామా అంటున్నామే పెద్దమ్మ. ఇంకొక వీడియో కూడా ఉన్నది, దాంట్లో ఏమున్నదో మసాలా. ఇది ఇట్లా ఉన్నది కథ. ఫ్రీ బస్ కథ ఒరిజినాలిటీ ఏందో తెలిసింది ఇప్పుడు. ఒరిజినాలిటీ అన్న చెప్పకుండా ఉన్నట్టున్నాడు బస్సులో. కొంచెం ముందే చెప్తే కార్యకర్తలు ఎక్కించుకొని చాలామంది చేస్తారు అట్లా. చాలామంది బస్సులు ఎక్కే ముందే మన వాళ్ళు గాంధీభవన్ కాడ బస్సు ఎక్కిచ్చేసి ఈడ ఎక్కుతారు, అసెంబ్లీ కాడ అదే బస్సు ఎక్కుతారు వీళ్ళు. ఎక్కి ఎట్టుందని క్వశ్చన్ కన్నా ముందే బాగుంది 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 అని చెప్తారు వాళ్ళే. కానీ రాజగోపాల్ అన్న కొద్దిగా ఓపెన్ ఉంటాడు కదా, బహుశా అందుకే సడన్గా బస్సు ఎక్కిండు.
మాట్లాడిండు, రియాలిటీ బయటకు వచ్చింది. లేడీస్ ఏమేం చెప్పిండ్రు, అంతకుముందే మంచిగా ఉండే, మేము టికెట్ కొనుక్కుంటుంటిమి, కూర్చుంటుంటిమి, వాళ్ళు కూర్చుంటారు మొగోళ్ళు, వాళ్ళంటే వాళ్ళు కూర్చుంటారు, మేము కూర్చుంటుంటిమి, పోతుంటిమి, మేము రోజు తిరగతాం, మాకు ఎప్పుడో ఒకసారి పోతాము, ఇప్పుడు మాకు సీట్లు లేవు, ఆ పైసలు పెట్టిన వాళ్ళకు సీట్లు లేవు మేము అని రాజగోపాల్ వచ్చి తీసుకుపోయి. నిజంగా కూడా ఆర్టీసీ బస్ ఒక పెద్ద కుట్ర చేసింది. ఆర్టీసీ ఏం కుట్ర చేసిందంటే, ఎక్కడ పోయినా కూడా ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్కు ఫ్రీ కదా, ఈ 2 బస్సులు తక్కువ వేసేసింది. ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్లు 2 బంద్ అయిపోయి డీలక్సులు, సెమీ డీలక్సులు, ఇంకా పైన అవి ఎక్కువైపోయినాయి. ఈ మధ్యకాలంలో కొత్త కొత్త బస్సులు అన్నీ కూడా సెమీ డీలక్స్ బస్సులు, అవి ఎక్స్ప్రెస్లే కానీ పేరు చేంజ్. ఎక్స్ప్రెస్ అంటే ఫ్రీ అవుతుంది కదా, సేమ్ ఎక్స్ప్రెస్సే అవి, కానీ ఎక్స్ప్రెస్ బదులు సెమీ డీలక్స్ అని పెట్టారు. సెమీ డీలక్స్ ఎక్కితే బస్సులు ఛార్జ్ కట్టాలి. కానీ మన వాళ్ళు తెలివిలేని వాళ్ళ సెమీ డీలక్స్ బస్సులు అసలు ఎక్కుతలేరు. చూస్తున్నాయి సిటీలో ఆడాడ కనబడుతున్నాయి, అక్కడిక్కడ సిటీకి వేరే వేరే టౌన్లకి వెళ్ళి వచ్చినాయి, ఖాళీగా ఉంటున్నాయి బస్సులు. సెమీ డీలక్స్ బస్సులు అని వీళ్ళు పెట్టి ఎక్స్ప్రెస్నే సెమీ డీలక్స్ అని పెట్టి తిప్పితే జనాన్ని అంతకన్నా ముదురులు సెమీ డీలక్స్ బస్సులు ఎక్కలే. ఎక్స్ప్రెస్వే వచ్చిందాక గంట కానీ 2 గంటలు కానీ ఎక్స్ప్రెస్వే ఎక్కుతామంటున్నారు. సెమీ డీలక్స్ బస్సులు ఉత్తాయని కొత్తగా ప్రారంభించిన బస్సులు ఉత్తనే తిరుగుతున్నాయి, దానిలో జనం లేరు, ఎవరు లేరు, ఖాళీ. నిన్నమొన్న నేను ఒకటి నల్గొండ బస్సు చూసిన, ఈ రూట్లో మలక్పేట రూట్లో చూస్తే దానిలో ఎవరు లేరు, ఒక్కడే ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు, కండక్టర్ కూర్చున్నాడు, డ్రైవర్ కూర్చున్నాడు, అంతే, ఎవరు లేరు దానిలో. ఏందని చూస్తే సెమీ డీలక్స్ బస్సు, అది కొత్త బస్సు. అందుకే జనం రియాక్షన్ చూడట్టుందో. మీరు ప్రారంభించి 9 నెలలు అయింది ఫ్రీ బస్సు, బస్సుల సంఖ్య పెంచలేదు, అంతే కదా. ఒక పథకం తీసుకొచ్చినప్పుడు దాని సరౌండింగ్ ఏం జరుగుతుంది దాన్ని కూడా పూడ్చాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఎవరికి రూపాయి అయ్యలే. మీరు ఏమన్నారు, సంవత్సరానికి 12,000 అన్నారు, అది వేస్ట్. సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1000 రూపాయలు, వాళ్ళ జరిగే నష్టానికి సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్ట్. మీరు నెలకు 12,000 ఇస్తే ఉన్న లాభం, కానీ ఆటో డ్రైవర్లకి కొంతమంది అప్లాపాలయ్యి పోతున్నారు, ప్రాణం తీసుకుంటున్నారు అప్లాపాలయ్యి ఆటో డ్రైవర్లు. చాలామంది ఆటో డ్రైవింగ్ బంద్ చేసి కిరాయి తీసుకొచ్చుకొని నడిపే వాళ్ళంతా ఆటో డ్రైవింగ్ బంద్ చేసుకొని కూలి పనులు, వేరే పనులు చేసుకుంటున్నారు. వీళ్ళు దానివల్ల సైడ్ రియాక్షన్స్ ఏమొస్తావో దాని మీద చర్యలు తీసుకోలేదు వీళ్ళు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి అయితే షాకే ఇది నిజంగా, పాపం ఊహించుకున్నాడు, ఏమనలేక ఏదో నవ్వుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. బట్ మొత్తం రాష్ట్రం అంతా మీరు ఏ బస్ అన్ని ఎక్కి సర్వే చేయండి, ఇట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. ఎక్కడనే ఎక్కండి. ఆర్టీసీ కూడా నష్టాల్లో ఉంది, ఆర్టీసీకి పైసలు లేవు. కరెంటు డిపార్ట్మెంట్ 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇచ్చేదే అరకొర, వాళ్ళకి 400 కోట్ల, ఎన్ని కోట్లు, 400 కోట్లు కాదు 4,000 కోట్లు. 9 నెలలకి వెళ్ళి ₹1 ఇవ్వలేదంట డిస్కమ్లకి, కరెంట్ ఇస్తారు కదా, ఇచ్చేదే అరకొర. 4,000 కోట్ల రూపాయలు అప్పున్నారట, 4,000 గవర్నమెంట్ ఇవ్వాలంట వాళ్ళకి పైసలు. వీళ్ళకు నెలకు 350 కోట్ల నుంచి 400 కోట్లు ఇవ్వాలి ఆర్టీసీకి. వీళ్ళకు 5-6 నెలల నుంచి బాకీ ఉన్నది. ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు వాళ్ళ ఆర్టీసీలు, తిరుగుడు, గట్టిగా అడగలేరు. అయ్యా పైసలు ఇవ్వండి అని, ఈ ఫ్రీ పైసలు ఇవ్వాలి మరి, ఎప్పుడప్పుడు ఎవరి మంది ఇస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ మంత్ మాత్రం చెక్ రాసేసి పొన్నం ప్రభాకర్ అన్న, తర్వాత దిక్కులేదు. ఇట్లా ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ ఎట్లా నడుస్తుంది అనేది మనకు దీన్ని చూస్తే ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్, ఇది ప్రభుత్వానికి కూడా ఒక రిపోర్ట్ చూసుకోవాలి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.